ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. హలో బ్రదర్ సినిమాలో కూడా చేశారు మీరు. హలో బ్రదర్లో కూడా నాకు మంచి అనుభవం. రాత్రి 12ంటికి శీతాకాలంలో అవుట్డోర్లో తీశారు ఆ షాట్. రామానాయుడు గారి కళ్యాణ మండపం చూసారండి అక్కడ చేస్తే ఆ కత్తి పుచ్చుకుని వాళ్ళని పడవడానికి నేను నాకేం చెయ్యి వణికిపోతుంది వణికిపోతుంది చేస్తే ఇలా పట్టుకున్నా కూడా వణికిపోతుంది. అయితే ఈవీ డైరెక్టర్ ఆయన ఏంటి చెంది అలా వణికిపోతుంది స్టేజ్ మీద ఉన్నట్టు అన్నాడు. లేదు ఆగటం లేదండి వచ్చాయండి అన్న. అంటే బ్రహ్మానందం అన్నాడు నువ్వు అలాగే వణుకు, నేను డైలాగ్ వేస్తా దీని మీద. వీడు మన్ను పడవడానికి వచ్చి ఆడు వణుకుతున్నాడు ఏంటి అట్లా కొన్ని కొన్ని ఉంటాయి. అలాగే నాకీ నగలు నాకి అంటే నాకి ఇస్తే ఎంగిల్ అయిపోతుంది అంటాడు. స్పాంటేనియస్గా కొన్ని పడుతూ ఉంటాయి. ఒక పిక్చర్లో బ్రహ్మానందానికి స్వామీజీ వరం ఇస్తాడు. ఆతలవాడు నీ గురించి ఏమనుకుంటాడో తెలిసిపోతుంది కానీ అంటే ఆ సీన్లో ముస్టాడికి పావలా ఏదో వేస్తాడు. వేస్తే ముస్టాడు పావలా ఇచ్చాడు ఏదో వీడు అడుగు తింటే తెలుస్తుంది పావలాకి ఏమొస్తుంది అనుకుంటాడు వాడు మనసులో. వీడికి తెలిసిపోతుంది, వీడు కొడతాడు. అంటే నేను ఆ దారిని పోయే పెద్ద మనిషిని అయితే ఎందుకంటే ముస్టాడిని పట్టి కొడతాం ఇది ఏదండి మీకు తెలియదండి, మీరు అనవసర విషయాలు ఇంటర్ఫీర్ అవ్వకండి నన్ను ఇలా అన్నాడంటే నేనేం అనలేదు బాబాయ్ అంటాడు ముస్టాడు. ఆ సీను అది ఉంది అయిపోయిన తర్వాత కృష్ణారెడ్డి గారు జని గారు అయిపోయిందండి మీరు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి అన్నాడు. అంటే లేదు వాళ్ళు సెలవు పెట్టారండి వెళ్ళక్కర్లేదండి. నెక్స్ట్ సీన్ అతనికి పక్కనే బస్ స్టాప్లో బ్రహ్మానందానికి. ఆ బస్ స్టాప్లో ఏంటంటే ఒక అమ్మాయి ఇతను చూసి కిరసనాల డబ్బాకి చెవులు పెట్టినట్టు ఉన్నాడు వీడు ఎవడో అనుకుంటుంది మనసులో. వీడికి తెలుస్తుంది కదా ఆ అమ్మాయితో గొడవ పడతాడు. నేనేంటి వెళ్ళిపోమన్నారు ఇంకింటి పెడతాం బ్రహ్మానందం చేస్తున్నాడు కదా అని అక్కడికి వెళ్ళాను నేను. అంటే బ్రహ్మానందం అన్నాడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా అన్నాడు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవ పడతావా అన్నాను నేను. అంటే ఆయన కృష్ణారెడ్డి గారు మా ఇద్దరు మాటలు విని ఏమండి ఈ సీన్లో మీరు కూడా రండి యాసిటీస్గా ఇలాగే చేయండి మీ ఇద్దరు ఇదే ఇలాగే చేయండి అన్నాడు. అట్లా కొన్ని భలే ఉంటాయి మా గుర్తు సింక్ అవుతూ ఉంటాయి. అందులో నటుల మధ్య కోఆర్డినేషన్ ఆ ఫ్రెండ్షిప్ అనేది కూడా బాగా కలిసి వస్తుంది కదా. తర్వాత ఆ డైరెక్టర్కి అభిరుచి కూడా ఉంటుంది. ప్లస్ ఆ సీన్లకి ఎక్కడ ఇబ్బంది నెక్స్ట్ సీన్కి ఇబ్బంది పడితే యాక్సెప్ట్ చేయరు. నెక్స్ట్ సీన్ మనకు తెలియదు, వాళ్ళకి పూర్తిగా స్క్రిప్ట్ కంట్రోల్లో ఉంటుంది. నిజంగా ఆ థ్రిల్ అనుభవించకపోతే ఏమి మొన్న నేను చెప్పాను కదా అమలాపురం వెళ్ళాను లాస్ట్ మంత్ ఈ బంగారు మురుగు దానికి. నేను లెక్కల మాస్టర్ని ఆ బామ్మగారికి హెల్ప్ చేస్తూ ఉంటా. అయితే నేను ఏమండి పేపర్లు దిద్దుతూ ఉంటారు మీరండి డైరెక్టర్గా చెప్పారు. పేపర్లు దిద్దుతూ ఉంటారు ఆవిడ వస్తుందండి అంటే దిద్దుతోంటి చిన్న గ్యాప్ వస్తుంది కదండి ఆవిడ వచ్చే ఈ లోపల ఖాళీగా ఉన్నాం ఎందుకండి ఓ పేపర్ తీసుకుని అడ్డంగా ఇంటికి పెట్టేసి ఈ రాత బాగలేదు మళ్ళీ పరీక్ష రాయమని మళ్ళీ పరీక్ష రాయాల్సిందే ఈ రాత బాగలేదు మళ్ళీ పరీక్ష రాయాల్సిందని వేసాను. బాగుందండి ఇది బాగుంది. మా అబ్బాయి జాతకం చూసారా అని అడుగుతుంది ఆవిడ. చేస్తే నేను చూశానమ్మా చేస్తే 100కి 100 మార్కులు వేసేయచ్చన్న. స్క్రిప్ట్లో లేదు మీరు లెక్కల మాస్టర్ కదండి బాగుంది వేసేయండి అన్నాడు ఆయన డైరెక్టర్ గారు. అట్లా ఒకసారి పడుతూ ఉంటాయి అవి చెప్పుకుందుకు ఆనందంగా ఉంటాయి. సో ఇప్పుడు మీరు పెద్ద హీరోలతో చేస్తున్నప్పుడు ఆ చేసేది చిన్న రోల్ అయినప్పటికీ ఒక సీన్ రోల్ అయినప్పటికీ కూడా ఉండేటువంటి కొన్ని మెమరీస్ నాస్టాలజిక్ మూమెంట్స్ అనేవి ఉంటాయి కదా. ఒకసారి మళ్ళీ నెమరేసుకుంటే ఏ సినిమా గురించి మీకు టక్కున గుర్తొస్తుంది? ఇది ఎక్కువ ఇదే మన ఎమ్మెల్యేలండి. ఎమ్మెల్యేల్లో వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు. భరణీను ఆ అమ్మాయి హీరోయిన్ ఇద్దరు ఇస్తే నన్ను కూడా రమ్మన్నారు డైరెక్టర్ గారు. అయితే సార్ నా చేతిలో గద పెట్టారు. గద పెడితే సార్ నేను ఓ పని చేస్తాను సార్ అన్న. ఏమిటన్నా అంటే గదని ఇలా కృష్ణుడిలో పెట్టుకుంటాను సార్ అన్నాడు. ఈడెవడో అంటాడు కృష్ణమూర్తి అంటారు. అంటే బాగుందండి అలా ఉంచండి. ఆ ప్రొడ్యూసర్ గారు ఇప్పటివరకు కిషోరాటి గారు నన్ను గోపాలకృష్ణ గారు ఎలా ఉన్నారు కృష్ణమూర్తి ఎలా ఉన్నాడని పలకరిస్తారు నన్ను. ఆయనకి అంత బాగా ఎక్కేసింది. అలాగే ఆ రౌడీలతో పాటు రమ్మన్నారు నన్ను. నేను ఎడిటర్ని కదా నాకు ఒక ప్యాంటు చొక్కా వేసి రౌడీలతో పాటు రమ్మన్నారు డైరెక్టర్ గారు. సార్ నాకు రౌడీలతో రావడం ఇష్టం లేదు కదా నేను అందుగురించి నేను సెపరేట్గా వస్తానండి. వాళ్ళతో వస్తే కలిసిపోయినట్టు అవుతుంది, సెపరేట్గా వస్తే ఎస్టాబ్లిష్ అవుతాను కదా అందుకని ఏడుస్తూ వస్తానండి, ఏడు మొహం పెట్టుకుని వస్తాను. నెక్స్ట్ డైలాగ్ ఉంది కదండి హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని రాసుకునేవాడిని ఈ ప్యాంట్ ఏమిటో ఈ షర్ట్ ఏంటో రోడ్ల మీద తిరగడం ఏంటో అని డైలాగ్ ఉంది కదా సార్. అందుకని సెపరేట్గా వస్తానండి
అప్పుడు ఎస్టాక్ బాగుందండి, ఆలోచన బాగుంది, వాళ్ళతో రావడం నాకు ఇష్టం లేదు కదా అలా. అలాంటి కొన్ని స్పాంటేనియస్గా కొంచెం మంచి భలే ఉంటాయి, ఆ థ్రిల్ ఉంటుంది. ఒకవైపు నాగార్జున గారితో చేశారు, మరోవైపు ఇప్పుడు అల్లు అర్జున్తో చేశారు. నాగార్జున గారితో అండి ఆయన సీరియల్ చేశారు, ప్రేమ అనుకుంటాను. వాళ్ళు హాస్పిటల్ సెట్ వేశారు అన్నపూర్ణ స్టూడియోలో. అయితే నేను హీరోయిన్ ఫాదర్నండి, చిన్నప్పుడే మదర్ పోతుంది. ఫస్ట్ డేనే అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతూ ఉంటుంది అన్నమాట హీరోయిన్. అయితే ఫస్ట్ డేనే నేను అమ్మాయికి తాలింపు పెట్టి ఎంత చేసి వంట చేసి బాక్స్ సర్దిస్తానమాట, తల్లి లేని పిల్ల కదా. ఆ అమ్మాయి ఎవరు డైరెక్టర్ అమ్మాయి పేరు మర్చిపోయాను, రాఘవేంద్ర గారి దగ్గర అసిస్టెంట్గా చేసేది అమ్మాయి, ముస్లిం గర్ల్ లేదు అమ్మాయి పేరు మర్చిపోయాను. జెన్ని గారు దగ్గండి అంది. దగ్గండి అంటే నేను దగ్గరండి అన్నా. ఏం దగ్గితే ఫోటో పెట్టి దండేసేస్తారండి ఫస్ట్ సీన్లో. ఆ దగ్గు కాదండి, మీరు 100 ఎపిసోడ్లు ఉంటారండి, మీరు కూతురికి ఆ తాలింపు పెట్టింది అది పెట్టి అంతా చేసి బాక్స్ సర్దిస్తున్నారు, తాలింపు దగ్గి పోపు దగ్గింది, జబ్బుతో వచ్చిన దగ్గు కాదు. అలా అయితే దగ్గుతానమ్మా, ఎంతసేపు అయినా దగ్గుతాను. అయితే దానికి నేను రోజు స్టూడియోలో వెళ్తుంటే ఆయన నాగార్జున గారు పిలిచారు, ఇలా రండి, నా పేరు కూడా తెలియదు ఆయన పిలిచారు. అంటే ఎవరో పక్కన ఉన్నాడు, జెన్ని ఆర్టిస్ట్. అయితే నేను చూసాం, బాగుందండి, కీప్ ఇట్ అప్ అలా. ఒళ్ళు ఉప్పొంగిపోయింది నాకు. తర్వాత ఆయనతో ఏదో సినిమా చేస్తూ నేను నా అసిస్టెంట్ లేడు, నా దగ్గర అద్దం లేదు. అయితే నాగార్జున గారి అసిస్టెంట్ని బాబు ఒకసారి అద్దం ఇయ్యన్న. అలా అడగకూడదు హీరో, నాకు అది తెలియకూడదు. ఆయన ఇచ్చారు, అద్దం అసిస్టెంట్ ఇచ్చాడు. ఇలా చెప్పింది, సార్ మీ అద్దంలో చూసుంటే నేను కూడా అందంగా ఉన్నానండి అన్న. అంటే ఆయన నవ్వి కుర్రవాదవాళ్ళు వీళ్ళకి మాట్లాడడం తెలియదు. ఇప్పుడు మొన్న ఏదో యాడ్ చేసామండి, గోల్డ్ స్పాట్ ఏదో యాడ్ చేసినప్పుడు సార్ సో అండి గుర్తున్నారండి, నా అద్దం పుచ్చుకున్నారు కదా మీరు. అద్దం సీన్ కూడా గుర్తుంది. అయితే అలా కొన్ని మంచి మృదుస్తుంటూ ఉంటాయి. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్తో కలిసి చేశారు మీరు. బ్యూటిఫుల్ సీన్ అండి అది. త్రివిక్రమ్ ఫస్ట్ పిక్చర్ అనమాట. నేను ఆయన రాగానే లేచి నుంచున్నానండి, లేచి నుంచుని సార్ నా పేరు జెన్నీ అండి, స్టేజ్ ఆర్టిస్ట్ని అండి అని నా చెప్పుకోబోతున్న బయోడేటా అన్నీ తెలిసే మీకు వేషం ఇచ్చాం, మీరేం చెప్పక్కర్లేదు కూర్చోండి అని. మీకు కథ చెప్పారా, సీన్ చెప్పారా అన్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ నా సీన్ ఒక్కటే చెప్పాడు, కథ నాకు తెలియదు. కథ ఎందుకు చెప్తారు వాళ్ళు, చెప్పరు కదా. అయితే చెప్పలేదండి అంటే అసిస్టెంట్ కోపడతాడు అని భయం. అప్పుడు కొంచెం అనుభవం వచ్చింది. అంటే ఇలా ఆవు తోకతోటి ఊపినట్టుగా ఊపేశారు తలంతా, తలతోటి అబద్ధం అంటే తోకతోటి నిజం చెప్పిందని. ఎందుకని తోక ముట్టుకుంటే పుణ్యం అంటారు, అలాగా ఇలా ఆయనకి అర్థమైపోయింది. చేసి ఆయన మొత్తం చెప్పి అంటే సింపుల్గా చెప్పి, అతనికి గొప్ప ఆస్తిపరుడు అండి, ఆస్తి పోగొట్టుకుంటాడు, ఇట్లా అద్దెకి వస్తాడు మీ ఇంట్లో, మీరు వ్యంగ్యంగా మాట్లాడతారు, మీరు విలన్ కాదు, వాడి కోపం వచ్చేలా మాట్లాడాలి, చేస్తే లాక్ కొడతాడు లాస్ట్లో. అయితే అప్పుడప్పుడు వస్తూ ఉండండి మాకు సరదాగా ఉంటుంది అంటాడు. అదండి సీను అని చెప్పి మొత్తం అంతా చెప్పాడు ఆయన. అంటే అలా అని చెప్పి విలన్ అనుకోకండి, హీరోని తిట్టరు, చాలా సెటైర్గా మాట్లాడతారు, వ్యంగ్యంగాను. మీ నాన్న జేబులో రూపాయి ఉంటే 100 రూపాయలే పెట్టేవాడు, అనుభవించారు భాగం. వాడిని కెలుకుతున్నట్టుగా హీరో అర్జున్ అనమాట. ఆ సీన్లో లాస్ట్లో కొడతాడండి. రిహార్సల్లో పర్ఫెక్ట్గా అని కొట్టాడు ఆయన. టేకులు వచ్చేటప్పటికి ఆయన వేలు నా గ్లాస్కి తగిలింది, వెళ్ళి కింద పడిపోయి బద్దలైపోయింది, గ్లాసెస్ పగిలిపోయి టేక్ ఓకే అయిపోయింది. చేస్తే ఆయన అల్లు అర్జున్ చేసి సారీ సార్ లేదండి యాక్సిడెంటల్గా అయింది ఇది అది అని. వాళ్ళ అసిస్టెంట్ పిలిచి నేను కళ్ళజోడు కొనిపెట్టు అంటే వద్దండి నో తీసుకోవాల్సిందే, పెద్దవారు మీరు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని, ఇది అది అంటే. కొట్టినవాడికే వరం ఇచ్చే యోగ్యత కూడా ఉంటుంటండి, మీరు ఒక వరం ఇస్తే మీ డబ్బులతో కొనుక్కుంటాను. ఏం వరము, మీరు వేసే ప్రతి సినిమాలో నాకు చిన్న వేషం ఇవ్వాలండి.